మిత్రులారా, ఇప్పటిదాకా మనం చూసాం. రిక్ స్నేహితుడు లింక్స్ అతన్ని కలవడానికి ఇంటికి వస్తాడు. అక్కడ అతని బృంద సభ్యుడిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. బ్రూస్టన్ శిక్షణ తర్వాత అతని పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అప్పుడు వాళ్ళ బృందం లింక్స్‌ని 6 గ్రేడ్ ఓప్స్ గురించి అడుగుతుంది. కానీ లింక్స్‌కి దాని గురించి ఏమీ తెలియదు. కాసేపటి తర్వాత అతను వాళ్ళకి ఓప్స్ ఆచూకీ చెప్తాడు. దాంతో రిక్, అతని బృందం ఆ మాయా స్ఫటికాన్ని అక్కడి నుండి తీసుకొస్తారు. దానివల్ల వాళ్ళకి ఒక మాయా స్ఫటికం రెక్టోపియాలో ఉందని తెలుస్తుంది. ఇక ముందుకి అప్పుడు ఇక్కడ ప్రొస్టిన్ అంటాడు, 400 ఏళ్ల క్రితం ఈ దేశం చాలా చిన్నగా ఉండేది. దాని చుట్టూ ఇసుక తప్ప ఏమీ ఉండేది కాదు. 4వ రాజు అలెగ్జాండర్ ఎరక్టోపియా ఇక్కడ ఒక ఎలీజియం నిర్మించాడు. ఆ తర్వాత అందులో పోటీలు మొదలయ్యాయి. అందులో అలెగ్జాండర్ స్వయంగా పాల్గొన్నాడు. ఆ పోటీలో అలెగ్జాండర్ తన చేతులతో 10,000 మందిని ఓడించి విజేతగా నిలిచాడు. అప్పటి నుండి చాలా మంది వేర్వేరు ప్రాంతాల నుండి అతనితో పోరాటానికి, అతన్ని చూడటానికి రావడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఈ దేశం చాలా పెద్దదిగా మారిపోయింది. ఈ రోజు ఈ దేశాన్ని ఎరక్టోపియా పేరుతో పిలుస్తున్నారు. అప్పుడు ఈ రిక్ అంటాడు, అయితే ఇతనే ఆ రాజు అలెక్సడా? ఇతన్ని అలెక్సడ్ ఫింగ్ అని కూడా అంటారు. ఇతనితో పోరాడే అవకాశం నాకు దొరికితే బాగుండేది. అలా జరుగుంటే ఈ దేశం మొత్తం గాల్లో కలిసిపోయేది. గవర్నెట్ అంటుంది, అతను ఈ దేశాన్ని నిర్మించడమే కాదు, పిడికిలి పోరాటాన్ని ఎంతగానో ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇప్పుడు అది ఒక వినోద్ సాధనంగా మారిపోయింది. టవర్నెట్ అంటాడు, నేను విన్నాను ఎరెక్టోపియాలో యుద్ధ కళ ఒక చాలా ప్రాచుర్యం పొందిన వృత్తి అని, వాళ్ళు తమను తాము యోధులు అని పిలుచుకుంటారని. అప్పుడు బ్రోస్టన్ అంటాడు, ఈ దేశం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ మనం మన లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రజలను తమ మాయా స్ఫటికం గురించి అడగడం మనం చూస్తాం. కానీ వాళ్ళు అడగముందే ప్రజలు బ్రోస్టన్ను చూసి భయంతో పారిపోతారు. అప్పుడే వాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వేధిస్తుండటం చూస్తారు. అతను ఆ అమ్మాయిని తనతో పాటు రమ్మని అడుగుతుంటాడు. అప్పుడు బ్రోస్టన్ అతని దగ్గరికి వెళ్ళి, మేము నిన్ను కొన్ని విషయాలు అడగాలి అంటాడు. దానికి ఆ వ్యక్తి, అయితే ఏంటి? నువ్వు ఒక ఓర్క్వి, నేను కూడా ఒక యోధుడిని, అందుకే నాతో పెట్టుకోకు. కానీ నువ్వు నాకంత బలవంతుడిలా కనిపించడం లేదు. అసలు నీకు అలా అనడానికి ఎంత ధైర్యం? రా, ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఈ విషయం తేల్చుకుందాం. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక సందులోకి వెళ్తారు. బ్రోస్టన్ అతనికి ఒక్క గుద్దు ఇచ్చి అక్కడి నుండి తీసుకొచ్చి, ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కాబట్టి మా ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటాడు. ఇక, మీరు నన్ను ఏమైనా అడగొచ్చు బాస్, నా పేరు గాడ్, ఆ అమ్మాయి తన పేరు మలేషియా అని చెప్తుంది. అప్పుడు రిక్ వాళ్ళిద్దరికి ఒక స్ఫటిక గోళాన్ని చూపించి, బ్రోస్టన్, నువ్వు ఇలాంటి మాయా స్ఫటికాన్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. అది ఇదే దేశంలో ఎక్కడో ఉందని మాకు తెలిసింది. అప్పుడు గాడ్, నేనేదో చూసినట్టు నాకు గుర్తుంది అంటాడు. అప్పుడు మలేషియా అంటుంది, నాకు కూడా దీన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది, చాలాసార్లు చూశాను. రిక్ అంటాడు, అలా అయితే త్వరగా చెప్పు, ఎక్కడ చూశావు? అప్పుడు బ్రోస్టన్ అంటాడు, ఈ వస్తువు మాకు చాలా ముఖ్యం, కాబట్టి నీకు కొంచెం సమాచారం తెలిసినా మాకు చాలా సహాయం చేసిన వాడివి అవుతావు. అప్పుడే మనం చూస్తాం, ప్రధాన రహదారిపై పిటికిలి రాజు పోటీ ప్రకటన మొదలవుతుంది. అప్పుడు గాడ్, ఇది పిటికిలి రాజు పోటీ ప్రకటన, అది 2 నెలల్లో మొదలవబోతోంది అంటాడు. టవర్నెట్ అంటుంది, అసలు ఈ పిడికిలి రాజు పోటీ ఏంటి? దానికి గాడ్ అంటాడు, మీరు దీని గురించి వినలేదా? ఇది విజేత యోధులను నిర్ణయించే పోటీ. ఇప్పుడు మలేషియా అంటుంది, ప్రతి సంవత్సరం ఇక్కడ 5 లక్షల మంది ప్రేక్షకులు ఉంటారు, మరియు ఇది ఇక్కడున్న ఇతను ఫిస్ట్ కింగ్ టోర్నమెంట్ 5 సార్లు గెలిచాడు. గత 3 ఏళ్లుగా వరుసగా గెలుస్తున్నాడు. ఇతని పేరు కెల్విన్ వుల్ఫ్. అందరూ కెల్విన్ కోసం కేరింతలు కొట్టసాగారు. అప్పుడు బ్రస్టన్, ఒప్పుకోవాలి, ఇతను చాలా సమర్థుడు అన్నాడు. వెంటనే మలేషియా గోల్డ్ అరిచారు. తాకి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? తమిళేషా అంది, ఆ ఛాంపియన్ బెల్ట్ చూడండి, దాని మధ్యలో మీరు వెతికే స్ఫటికమే ఉంది. అది చూసి ఒకరు నివ్వెరపోయారు. కెల్విన్ తన వ్యాయామశాలకు వెళ్తాడు. అక్కడ యజమాని, క్షమించు, ప్రతిసారి నీకు శ్రమ అన్నాడు. దానికి కెల్విన్, పర్వాలేదు, జనం టోర్నమెంట్ను ఆస్వాదించడమే యోధుడి పని అన్నాడు. నిజమే, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఈసారి బలమైన ప్రత్యర్థి వస్తే ఇంకా బాగుంటుంది. లేతా హై. రిక్, రెనెట్ అక్కడికి రాగా కెల్విన్ ఆశ్చర్యపోతాడు. రిక్, మనం కాస్త మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అతను మిగతా ఇద్దరిని బయటకు పంపిస్తాడు. రిక్ విషయం చెప్పడం మొదలు పెడతాడు. అతను వివరిస్తుండగా బ్రస్టన్ ఆపి తను మాట్లాడటానికి ముందుకొస్తాడు. అప్పుడు రిక్, మిస్టర్ బ్రస్టన్, ఇలాంటి వాటికి ఒక పద్ధతి పాటించాలి అన్నాడు. అప్పుడు బ్రస్టన్ అంటాడు, ఇలాంటివి నేను అలా చేయను, ఇతను కూడా అలాగే అనుకుంటాడని నాకు నమ్మకం. అప్పుడు కెల్విన్, అసలు నువ్విక్కడేం చేస్తున్నావు ఛాంపియన్ అని అడిగాడు. నీ బెల్ట్ నాకివ్వు. అప్పుడు యజమాని, ఏం మాట్లాడుతున్నావు, దొంగతనం చేయడానికి వచ్చావా అన్నాడు. అతను కాదంటాడు. అప్పుడు బ్రస్టన్, అర్థం కాలేదా? ఈ బెల్ట్లోని మాయా స్ఫటికం నా పాత బృంద సభ్యుడిది. మేం ఏళ్లుగా అతన్ని వెతుకుతున్నాం. ఆ స్ఫటికాన్ని తీసుకుని బెల్ట్ను మీకు తిరిగిస్తాం. దాని బదులు చాలా విలువైంది పెడతాం. యజమాని, ఏం పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఓయ్, వీళ్ళని బయటకు గెంటండి అన్నాడు. అప్పుడు కెల్విన్, శాంతించండి యజమాని గారు, వీళ్ళు చెప్పింది నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నా ముక్కు నన్ను ఎప్పుడూ మోసం చేయదు, అందుకే వీళ్ళ కథ నిజమని చెప్పగలను. నాకు మీపై నమ్మకం ఉంది, కానీ ఈ బెల్ట్ను మాత్రం తిరిగివ్వను. ఈ బెల్ట్ నాకు చాలా ముఖ్యం.
ఇది ఇక్కడి ప్రజల గర్వకారణం. మీరు దానిపై స్ఫటికాన్ని కోరినా నేను ఇవ్వలేను. కానీ దీన్ని పొందడానికి ఒక దారి ఉంది. అది మీరు ఫిస్ట్ కింగ్ టోర్నమెంట్‌లో అగ్రస్థానానికి చేరాలి. సరే, మేం వెళ్తున్నాం. అప్పుడు రిక్, మీకు నమ్మకమేనా? మనం వెళ్ళిపోతే ఆ స్ఫటికాన్ని ఎలా తీసుకుంటాం అని అడిగాడు. రష్యన్ ఛాంపియన్ మాట వినలేదా అన్నాడు. అప్పుడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యజమాని అంటాడు, వీళ్ళకి పద్ధతి లేదు. వాళ్ళని అలానే వెళ్ళనిస్తావా? వాళ్ళకి ఇప్పుడే బుద్ధి చెప్పాలి. కెల్విన్, నేనలా చేస్తే ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయేవారు అన్నాడు. యజమాని, ఎగతాళి చేస్తున్నావా? వాళ్ళు సామాన్యులు కాదని తెలుసు, కానీ అంత బలవంతులా? మీరు సరిగ్గా చెప్పారు. ముందు ఆ పిచ్చి వాడు చాలా ప్రమాదకారి. ఇక రెండోవాడు ఆ ముసలాయన. అతని శరీరం చూస్తేనే తెలుస్తోంది అతను చాలా కఠిన శిక్షణ తీసుకున్నాడని. కానీ బలవంతుల నుండి వచ్చే భావన అతని నుండి రావట్లేదు. అందుకే అతన్ని అంచనా వేయలేకపోతున్నాను. ఇక మూడోవాడు ఆ ఓగర్. వాడే అందరికన్నా ప్రమాదకారి. ఆ బ్రస్టన్, మనం యోధులుగా మారాలంటే ఫస్ట్ కింగ్ టోర్నమెంట్లో పాల్గొని ఆ బెల్ట్ను గెలుచుకోవాలి. అప్పుడు రెనెట్, టోర్నమెంట్లో పాల్గొనడానికి మనం దేశపు తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత నెగ్గిన వాళ్ళతో పోరాడాలి. అప్పుడు రోస్టన్ అంటాడు, అయితే వెస్ట్ లీగ్ను నువ్వు చూసుకో, గ్రీక్ ఈస్ట్ లీగ్లను నేను చూసుకుంటా. ఇక సమస్య ఉండదు. కానీ మనం ఒంటరిగా సరిపోతామా? పర్లేదు, ఒక గైడ్ని పిలిచాను. అప్పుడే గాడ్ బోస్టన్ను తన గడ్డం మీద ఎక్కించుకుని తీసుకుపోతాడు. రిక్ క్వాలిఫైర్లో పాల్గొనడానికి వెళ్తాడు. రెనెట్ అంటుంది, యోధుడు అవ్వాలంటే పరీక్ష పాస్ అవ్వాలి. ఇది సాహస పరీక్ష లాంటిదేనా? కానీ ఇక్కడికి చాలా దూరం నుండి తమ శక్తి మీద నమ్మకంతో వస్తారు. వాళ్ళు టోర్నమెంట్లో పాల్గొనడానికి పూర్తి శక్తిని పెడతారు. అలాగా, వినడానికి ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఆ పరీక్ష నిర్వాహకుడు అంటాడు, రిక్, ఈ పరీక్ష ఒక నమూనా పోరాటం. ఇక్కడ నువ్వు ఎంపిక చేసిన కొత్త వారితో పోరాడతావు. రిక్ అంటాడు, నా ప్రత్యర్థి బలవంతుడు. అవును, ఆ అమ్మాయి చాలా బలవంతురాలు. ఇప్పుడే క్వార్టర్ ఫైనల్ గెలిచింది. ఇక్కడ గెలుపోవటం లెక్క కాదు. నీ సామర్థ్యం ప్రమాణాలను దాటితే నువ్వు నెగ్గినట్లే. కాబట్టి ప్రశాంతంగా నీ శక్తి మేర పోరాడు. అప్పుడే ఏంజెలికా వస్తుంది. ఇదెవరు మొదలు పెట్టారో తెలియదు, కానీ నన్ను చూసి కాంతి వేగం అని పిలుస్తున్నారు అంటుంది. నేను ఏంజెలికా, డియర్ మోర్, నీ ప్రత్యర్థిని కావచ్చా? ఆమె రిక్ను చూసి ఆశ్చర్యపోతుంది. రిక్, నిన్ను కలిసి చాలా కాలమైంది అంటాడు. అందరూ ఏంజెలికాను ఉత్సాహపరుస్తారు. అప్పుడు ఒకతను, నువ్విక్కడికి కదా, నమూనా పోరాటం చూడటానికా? అప్పుడు స్నేహితుడు, నేను ఏంజెలికాను చూడడం ఎలా వదులుకుంటాను? నువ్వు మిగతా వాళ్ళ లాంటి వాడివే. నాకు ఆశ్చర్యం లేదు. ఇక్కడంతా అమ్మాయిల గురించేగా. ఇంకా ఈమె చాలా అందమైన యోధురాలు, ప్రత్యర్థిని వేగంగా ఓడిస్తుంది. ఈ రోజు ప్రత్యర్థి కూడా త్వరగా ఓడిపోతాడని నాకు నమ్మకం. అతను కొత్తవాడేమో, నేనైతే ఎగతాళి చెయ్యను. మీకేం తెలుసు, కొన్నిసార్లు ఎవరికీ తెలియని వాళ్ళు వచ్చి పోరాడతారు. వాళ్ళు చాలా శక్తివంతులు. ఏంజెలికా అంటుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్నదే అడగాలనుకున్నా. నువ్వేం చేస్తున్నావు? ఆగు, నీతో ఆ తెలివైన పిల్లాడు లేడా? నేను ఒంటరిగా వచ్చాను. ఇది బాగాలేదు. రోస్టన్ ఓడించిన ఇతన్ని నేను ఓడించాలా? అతను నాకంటే బలవంతుడు. ఇతన్ని ఎలా ఓడించాలి? అప్పుడు నిర్వాహకుడు పోరాటం మొదలు పెట్టమంటాడు. ఏంజెలికా ఆలోచిస్తుంది, ఇతను బలవంతుడిలా లేడు, కానీ గతసార్లా అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి మొదటి నుంచే పూర్తి శక్తిని వాడతాను. ఆమె ముందుకు వెళ్ళగానే కింద పడిపోతుంది. నేను ఎక్కువ ఉత్సాహపడ్డానేమో అనుకుంటుంది. దాడికి మళ్ళీ లేస్తుంది, కానీ మళ్ళీ పడిపోతుంది. ఈసారి నా తప్పేం లేదు అనుకుంటుంది. అప్పుడు రిక్ అంటాడు, ఇప్పుడు ఎలా ఉంది ఏంజెలికా? ఇది నా కొత్త ఎత్తుగడ. కొన్ని నెలల క్రితమే నేర్చుకున్నా. ఇది ఈడ్ బుక్ పద్ధతుల్లో మొదటిది. పేరు స్టార్టవుడ్ స్టెప్. దీనివల్ల నా ప్రత్యర్థి పోరాడాలనే కోరికను వదిలేస్తాడు. అలా చేసేంత వరకు నేను వాళ్ళని కింద పడేస్తూనే ఉంటాను. గాయాలు కావు. యోధులందరినీ పిల్లలా చూస్తున్నావా? అంటే ఇతను పూర్తి వేగంతో నన్ను కింద పడేశాడనమాట. ఇది చాలా వేగంగా ఉంది. నాలాంటి యోధురాలు దీన్ని చూడటం అసాధ్యం. కానీ మనం మాట్లాడుకునేది 40 ఏళ్ల వ్యక్తి గురించి. అయితే ఇది సాధ్యమే కావచ్చు. అయితే నేను దూరంగా ఉంటాను అని మళ్ళీ దాడి చేస్తుంది. కానీ రిక్ ఆమెను పడేసి, నీ బ్లింక్ స్టెప్ అద్భుతం అంటాడు. దాని వేగాన్ని అందుకోవడం కష్టం. నన్ను ఓడించడానికి ఇది చాలదు అని లేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రిక్ ఆమెను మళ్ళీ పడేసి, ఒప్పుకోవాలి, నువ్వింకా ఓడిపోలేదు. సరే, ఇప్పుడు కొంచెం తీవ్రంగా పోరాడతా. పద మొదలు పెడదాం అంటాడు. ఏంజెలా, నేను ఓడిపోయాను అంటుంది. అలా రిక్ పోటీ గెలిచి కాసేపటికి ఇలా అంటాడు, ఇప్పుడు నేను క్వార్టర్ ఫైనల్లో పాల్గొనగలను. సరే, అది కూడా పూర్తి చేద్దాం. అప్పుడే ఏంజెలా, ఆగు, నీలాంటి 40 ఏళ్ల ముసలోడు ఇక్కడేం చేస్తున్నాడు అంటుంది. నాకు 30. నన్ను ఇంకెన్ని సార్లు అవమానిస్తావు? ఏడవడం ఆపు, జనాలు తప్పుగా అనుకుంటారు. పద, భోజనం కొనిస్తాను. వాళ్ళు తినడానికి వెళ్తారు.
వాళ్ళు తినడానికి వెళ్ళాక మీసా ఈ చోటు మా అమ్మా నాన్నలది అంటుంది. కాబట్టి మీకు కావాల్సినంత తినొచ్చు. ఎరిక్ ఆమెకు ధన్యవాదాలు చెబుతాడు. లీసా బ్రోస్టన్ గురించి అడుగుతుంది. ఎరిక్ బ్రోస్టన్ ఈ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళాడు అంటాడు. అప్పుడు లీసా ఆ మాట విని విచారంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంజెలికా చెప్పు నువ్వెందుకు యోధుడిగా మారావు అని అడుగుతుంది. నేను ఈస్ట్ కింగ్ టోర్నమెంట్ గెలవాలి. ఇది పిల్లల ఆట అనుకుంటున్నావా? అప్పుడు రెన్ నువ్వు యోధురాలిగా ఎప్పుడు మారావు అని అడుగుతుంది. ఏంజెలికా 4 నెలల క్రితం అంటుంది. రిక్ నువ్వొక యోధురాలివి. కత్తులు వాడని చోట పోరాడతావని అనుకోలేదు. నాకు వ్యక్తిగత కారణాలున్నాయి. అంటే టోర్నమెంట్‌లో పాల్గొంటున్నావా? అవును. నేను ఎలాగైనా గెలిచి టోర్నమెంట్‌కు చేరాలి. నేనింకా కష్టపడతాను. ఆగు నువ్వు ఈ ఏడాది టోర్నమెంట్‌లో పాల్గొంటున్నావా? అవును. ఏమైనా నువ్వు చాలా బలవంతుడివని ఒప్పుకుంటాను. కానీ ఈ ఏడాది పాల్గొనడం నీకు చాలా కష్టం. అప్పుడు రెన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఏంజెలికా మీరు ఏమీ తెలియకుండానే వచ్చారా? ఈ టోర్నమెంట్‌కు చేరడానికి చాలా దూరం ఉంది. మొదటిది 6 నెలల్లో 40 పోటీలు గెలిస్తేనే టోర్నమెంట్‌లో పాల్గొనగలవు. అయితే గెలిస్తే చాలు కదా! ఇది అంత సులభం కాదు. యోధుల మధ్య పోటీలు చాలా ప్రమాదకరం. చాలా మంది నెలకి 10 పోటీలే ఆడగలరు. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌కి ఒక వారమే ఉంది. కాబట్టి నీకు అస్సలు సమయం లేదు. అంతేకాదు వారంలో 40 పోటీలు గెలవడం అసాధ్యం. రోజుకు 10 ఆడొచ్చని అనుకున్నాను అని రెన్ అంటుంది. అంతేకాదు రిక్ ఇప్పటికే 4 రోజుల్లో 40 పోటీలకు దరఖాస్తు చేశాడు. ఏంజెలికా ఏంటి నువ్వు అంటుంది. అప్పుడు అందరూ తమ పోటీల కోసం వరుసలో నిలబడతారు. అక్కడి నిర్వాహకుడు రిక్ ఇది నీ మొదటి క్వార్టర్ ఫైనల్. నువ్వు బిల్డింగ్ బికి వెళ్ళు అంటాడు. నా ప్రత్యర్థి ఎలాంటివాడు? నీ ప్రత్యర్థి గ్రేట్ ఆల్బర్ట్. అతను చట్టవిరుద్ధ ఆయుధాలు వాడుతున్నాడని వదంతి ఉంది. కానీ తనిఖీ చేసినప్పుడు మాకేమీ దొరకలేదు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. ప్రతి ప్రత్యర్థి ఎదురుపడినప్పుడు గ్రేట్ ఆల్బస్ అనుకుంటాడు. ఇతన్ని చూస్తుంటే ఏ ఆయుధం ఉన్నట్టు లేదు. బహుశా ఇప్పుడే యోధుడిగా మారిన కొత్తవాడిలా ఉన్నాడు. ఇతను ఈ పరీక్ష మొదలుపెట్టాడంటే ఖచ్చితంగా ముఖ్యమైన కారణమే ఉంటుంది. అంటే ఇతన్ని ఓడించడం ఇంకా సరదాగా ఉంటుంది. ఈ రోజు నా దాడి శక్తిని బలంగా చేసే ఇంపాక్ట్ స్టోన్‌ను వాడతాను. రెఫరీ మ్యాచ్ మొదలుపెట్టమంటాడు. వెంటనే గ్రేట్ రిక్ మీద జాకెట్ విసిరి అతని చూపును అడ్డుకుంటాడు. గ్రేట్ రిక్‌కి గట్టిగా గుద్దడంతో పెద్ద పేలుడు జరుగుతుంది. కానీ చూస్తే రిక్‌కి బదులు తన చెయ్యే విరిగి ఉంటుంది. అప్పుడు రిక్ అంటాడు. ఓహో! నా మీద ఇంపాక్ట్ స్టోన్ వాడుతున్నావా? కానీ గుర్తుంచుకో శిక్షణ లేని శరీరంపై వాడితే నీ ఎముకలే విరగ్గొట్టుకుంటావు. అప్పుడు గ్రేట్ అనుకుంటాడు. కానీ ఈ ఇంపాక్ట్ స్టోన్‌తో నేను రాళ్ళనే తేలిగ్గా పగలగొట్టానే. నువ్వు నీ మానాకు ఇంకా శిక్షణ ఇవ్వాలి. సరే ఇప్పుడు నా వంతు. ఇది 8 హోల్డ్ బ్యాక్ టెక్నిక్ రెండవ రూపం స్వింగ్ అండ్ మిస్ పంచ్. ఆ దెబ్బకి గ్రేట్ ఒక ప్రవాహానికి లోనవుతాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. రిక్ మ్యాచ్ గెలుస్తాడు. ఒక ముసలాయన ఈసారి అద్భుతమైన వ్యక్తి వచ్చాడు. అంటే ఈప్రాడ్ అంటాడు. ఈసారి పోటీ ఇంకా సరదాగా ఉంటుంది. దీంతో ఈ భాగం ముగుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు.